హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను వేడి వేడి పాయ విత్ దూది లాంటి చపాతీలు చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా చాలా బాగుందండి. మా వారైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. నేను చాలా అంటే చాలా హ్యాపీ. తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓకే, హడావిడి లేకుండా టేస్టీగా ఈ బోన్ చీకితే నషాలానికి ఎక్కేంత ఘాటుతో తక్కువ టైంలో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. మరి కుక్కర్లో చేసేసుకుంటే క్విక్గా అయిపోతుంది. కుక్కర్లో చక్కగా సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. నేను 100 గ్రాముల పైనే ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కాక 5 యాలకులు, 1 ఇంచి దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు, 7-8 దాకా లవంగి మొగ్గలు వేసుకుంటే కొంచెం ఘాటు ఉంటేనే పాయసం బాగుంటుంది సుమా. మీకు నచ్చకపోతే కాస్త తగ్గించండి. నూనెలో చక్కగా వేగాక అప్పుడు ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము. మీకు కుదరదు అనుకుంటే చక్కగా మిక్సీలో వేసి ఒక తిప్పి వేసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఉల్లిపాయని కాస్త నూనెలో అలా వేయించుకుందాం. జస్ట్ లైట్గా పింక్ షేడ్ వస్తే చాలు, మరీ వేయించవసరం లేదు. అలానే పచ్చిగా ఉన్నా కూడా బాగోదు. ఇప్పుడు దీంట్లోనే 5 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసాను. వీటిని కూడా ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చూడండి, మొత్తం కలిపేసాం కదా. 2 నిమిషాలు అలా వదిలేసి 3 టమాటాలు, మీడియం సైజ్ 3 టమాటాలు తీసుకొని చాపర్లో వీటిని కూడా చాప్ చేసేసాను. టమాటా ముక్కలను కూడా వేసి టమాటాలో ఉన్న నీరు రిలీజ్ అయ్యేదాకా, టమాటాలని కాస్త మెత్తబడి మగ్గేదాకా మగ్గపెట్టుకుందాం. చూడండి, టమాటాలు కాస్త మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సరిపోతుంది. కాస్త ఎక్కువే వేసానండి. చూసి కాస్త మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని వేయండి. ఎందుకు అంటే పాయసం కాస్త ఘాటు ఉంటే బాగుంటుంది కదా అని నేను కొంచెం స్పైసెస్ వేస్తున్నాను. ఎక్కువగానే చూసి వేసుకోండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, ఉల్లిపాయ సమానంగా వేయించుకున్నాం కదా. ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది కదా, చాలా చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మనం దీంట్లో వేయాల్సిన స్పైసెస్ పౌడర్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా యాడ్ చేసుకుందాం. ముందు కమ్మగా రుచిగా అనిపించాలంటే ఉప్పు ఈక్వల్గా ఉండాలి కదా. సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. నేను 2 స్పూన్ల దాకా కారం వేశాను. చూడండి, దీంట్లో మనం బిర్యానీ ఫ్లేవర్స్ కొంచెం ఎక్కువ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పచ్చిమిర్చి కారం కూడా వేసాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా కాస్త ఆయిల్లో ఇంకాసేపు వేయించుకుందాం. ఈ పాయా సూప్ అండి చక్కగా చపాతీ, రోటీ, పుల్కా, పరాటా దేంట్లోకైనా బాగుంటుంది. రాగి సంగటి కూడా చాలా బాగుంటుంది. అన్నీ కలిపేసుకున్నాం కదా. ఆయిల్ పైకి తేలుతుందా. ఇప్పుడు దీంట్లో నేను 800 గ్రాముల దాకా కాళ్ళు తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసి 1కి 2 సార్లు చక్కగా చాకుతో పైన ఉన్న వేస్టేజ్ని క్లీన్ చేసి కాస్త వెనిగర్ వేసి వాష్ చేశానండి. మీ ఓపిక క్లీన్ చేసుకోవడంలో. చక్కగా క్లీన్ చేసుకున్న ఈ కాళ్ళన్నిటిని కూడా ఇప్పుడు మనం వేయించి మగ్గపెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ మిశ్రమంలో వేసి ఈ మాదిరిగా ముక్కలన్నిటికీ ఈ ఉప్పు కారాలు మనం వేసిన స్పైసెస్ అన్నీ పట్టేటట్టు కలిపి కాసేపు అలా వదిలేస్తే ఈ ముక్కల్లో కాస్త కూస్త ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మొత్తం ఈవెన్గా చక్కగా కుక్ అవుతుంది. చూడండి, ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా, ఈవెన్గా కుక్ అవుతుంది. అడుగు అంటకుండా మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. మళ్ళీ కాసేపు అలా వదిలేద్దాం. ఇప్పుడు దీంట్లోనే నేను 1/2 లీటర్ పైనే నీళ్లు పోస్తున్నానండి. మీకు సూప్ ఉన్నదాన్ని కావాలన్న దాన్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను 1/2 లీటర్ కన్నా ఎక్కువే పోసాను. నీళ్లు పోసి ఒక్కసారి మొత్తాన్ని కూడా మళ్ళీ కలిపి కాసింది నోట్లో అలా వేసుకొని చూడండి. ఉప్పు కారాలు మీకు సరిపడా స్పైసెస్ సరిపోతే సరే, ఏమైనా చాలకపోతే కొంచెం అడ్జస్ట్ చేసి కుక్కర్ మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం 9-10 విజిల్స్ పెడితే చూడండి, మూత తీసేసరికి
గుమాయించి వాసన కొడుతుంది కదా. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ అంటే అర టీ స్పూన్ గరం మసాలా, ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకున్నాక గుప్పుడు అంటే గుప్పుడే కొత్తిమీర జల్లితే అంతే అండి, మన పాయ సూప్ రెడీ. ఎంత క్విక్గా చేసేసుకున్నామో కదా. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, కొత్తగా ఎటువంటి పొడులు పట్టలేదు, బయట నుండి ఏమీ తెచ్చి కూడా వేయలేదు. నన్ను నమ్మండి, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ వేడి వేడి సూప్ మధ్యలో తాగుతూ ఈ బొయ్యికెళ్ళి అలా పట్టు కొరుకు తింటూ ఉంటే ఉంటుంది సుమా. ఆ బొయ్యిలో ఉన్న గుజ్జు మాటలొద్దులేండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయాను, మీకు నచ్చింది కదా ఈ వీడియో? అయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి నేను వేడిగా ఈ కసిన్ని పొయ్యికలు వేసుకొని ఒక పట్టు పట్టేస్తే ఆహా, ఆ తృప్తే వేరు. వండింది దేనికండి? పొట్టలో వేసుకోవడానికి కదా. నేను ఒక పట్టు పట్టేస్తాను. మరి ఉంటాను.